హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాళ మన వీడియో వచ్చేసి చూసారు కదా, పచ్చిమిరపకాయ ఆవకాయ పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా రెడీ చేయాలి, ఏమిటి తయారీ విధానం, ఎలాగా ఏమిటి. ఎంతో టేస్టీగా, మనకి వెదర్ అయితే చల్లగా ఉంది, పచ్చడి కూడా అంత టేస్టీగా ఉంటుందండి. ఈ చల్లదనానికి ఈ పచ్చిమిర్చి ఆవకాయ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. ఈ టేస్ట్ అద్దిరిపోతుందండి. తయారీ విధానం ఎలాగా ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. రండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఏమేమి కావాలో. ఇక్కడ కారం, ఉప్పు, ఆవుపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు, నిమ్మరసం, పసుపు, పచ్చిమిర్చి. చూసారు కదా, పచ్చిమిర్చి గట్ట పెట్టేశాను కదా, మీకైతే తయారీగా ఉన్నాయి. ఈ పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసుకోవాలండి. రెండుగా కట్ చేసుకున్నట్టయితే నిమ్మరసం, ఉప్పు బాగా పట్టి కారం అనేది ఉండకుండా బాగుంటుంది. చక్కగా కారం లేకుండా భలే ఉంటాయండి. చూసారా, కారం కూడా కలర్ఫుల్గా సూపర్గా ఉంది. ఇప్పుడు కలిపే విధానం ఏమిటి, ఎలాగనే దాని గురించి మనం తెలుసుకుందాం. రండి వీడియోలోకి వెళ్ళి అలాగే ఏమిటని చూద్దాం. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఉప్పులో ఇక్కడ పచ్చిమిర్చిలో పసుపు వేసేసి బాగా పట్టివ్వాలండి. పచ్చిమిర్చి పచ్చడిలో పసుపు కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది. మెంతిపిండి, ఆవుపిండి, ఇది ఆవాల పిండి అండి. ఇది కూడా మనకి చూసుకొని 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. వేయించుకోవాలండి మెంతులు. ఇక్కడ కొలతల్లో చెప్పాలంటే కనుక ఒక 2 స్పూన్ల వరకు మెంతిపిండి, 1 స్పూన్ వరకు ఆవాల పిండి వేసాము. మెంతులు అనేది వేయించుకొని పొడి కొట్టుకోవాలి. ఇక్కడ తగినంత ఉప్పు, గుప్పుడు ఉప్పు వేసాము. చూసారు కదా, మనకు అన్నీ కొలతలుగా వేసామనికే కనుక బాగుంటుంది. ఇన్ని వెల్లుల్లిపాయలు అంటే మన గుప్పుడు వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసినట్లయితే బాగుంటుంది. ఇక్కడ 5 నిమ్మకాయలు రసం తీసి వేసేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా పులుపు సరిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఉప్పు ఎక్కువ అవుతుంది అనుకుంటారండి, అట్లేమీ కాదు. 1/2 కేజీ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. 50 గ్రాముల వరకు ఉప్పు తీసుకున్నా. తర్వాత వచ్చేసరికి కారం మనకి 50 గ్రాములకి ఉంటుంది. ఇంచుమించు 50 గ్రాములు కారం కూడా అంతే ఉంటుందండి. మనకి 2 స్పూన్ల మెంతిపిండి, 1 స్పూన్ అలా 2 స్పూన్లు లెక్కల్లో వేసుకోండి, మీకు సరిపోతుంది. 1 స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోండి. మనకి ఎప్పుడు పచ్చిమిర్చి పచ్చడికి మనకి అన్నీ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా మనకి ముక్కకి అంటే పచ్చిమిర్చికి మనం ఆవకాయ ముక్కలకి ఏ విధంగా మనం ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా పచ్చిమిర్చికి మనం ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకొని ఇక్కడ నూనె అనేది ములుగుతూ ఉండాలండి. పచ్చిమిర్చి కొంచెం ములుగుతూ ఉండాలి. ఆ విధంగా అంటే ఇక్కడ మినిమం మనకి 1/2 కేజీ నూనె అనేది పట్టేస్తుంది. అంటే 250 గ్రామ్ ఆయిల్ అనేది దీంట్లో పోసుకుంటే సరిపోతుంది. మీకు అంతకీ తక్కువ అయిందంటే 3వ రోజో 2వ రోజో మీ ఇష్టం. అప్పుడు మీరు వేసుకున్నట్లయితే కనుక భలే ఉంటుందండి. ఇప్పుడే వేశారనుకో ఎంతో పెట్టట్లేదుగా, 2 రోజుల్లో ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ పెట్టుకున్నట్లయితే కనుక మీరు ఆయిల్ అనేది ములుగు వరకు వేసుకోండి. ఇంత తక్కువ పచ్చడి పెట్టినప్పుడు మాత్రం మీరు ఆయిల్ సమానంగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా నోరు ఊరించేలా ఉండే మనకి పచ్చిమిరపకాయ ఆవకాయ పచ్చడి అయితే ఎంత బాగా పెట్టానో నేను అప్పుడైతే మీకు చూపించాను. పచ్చిమిర్చి పలంగా పెట్టానండి. ఇప్పుడు 1 పచ్చిమిర్చి 2 బద్దలుగా కోసి పెట్టాను. ఈ టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఆయిల్ వేస్తున్నాను ఇంకా నేను, కానీ దీనికి 1/2 కేజీ ఆయిల్ అయితే కనుక ఖచ్చితంగా పట్టేస్తుంది. మళ్ళీ మీకు 2వ రోజు అయితే చూపిస్తానండి. నేను 2వ రోజు ఎలాగా ఎంత వేసాను, నేను ఈ బాటిల్లో స్టోర్ చేసుకునే విధానం ఏమిటి అది కూడా మీరు చెప్పబోతున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, పూర్తి వీడియో చూస్తారంటే మీకు పచ్చడి పెట్టుకోవడం చాలా సులభం అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా చూసారా ఎంత బాగా ఉందో.
హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారు కదా మరొక పచ్చడి మీకైతే చూపించబోతున్నానండి. పచ్చిమిర్చి, నిమ్మకాయ, క్యారెట్, అల్లం అన్నీ వేసి ఎంతో టేస్టీగా నోరూరించేలా ఉండే ఈ పచ్చడి ఎలాగా, ఏమిటి, దీనికి ఏమేమి పడతాయి, మనకి ఎంతెంత కొలతలతో అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. మన టేస్టీ మనకి పచ్చడి అయితే తయారీ విధానం చూద్దాం రండి. ఏమేమి కావాలో ఇక్కడ పచ్చిమిర్చి అయితే తీసుకున్నామండి. 1/2 kg వరకు పచ్చిమిర్చి అనేది తీసుకొని 250 గ్రామ్స్ అంటే 250 గ్రాముల పచ్చిమిర్చి ఇలాగా 2 ముక్కలుగా కట్ చేసి వేసాము. మనకి ఇలాగ 2 ముక్కలుగా విరిచిన పచ్చిమిర్చి 1/2 kg తీసుకున్నాం కదా. అలాగే క్యారెట్లు కూడా ఒక 1/2 kg కన్నా తక్కువ అంటే 200 గ్రామ్ వరకు మనం ఈ క్యారెట్ ముక్కలు తీసుకున్నారంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ పీసెస్ ఇంత మీడియం సైజులో కట్ చేసుకున్నారంటే సరిపోతుందండి. ఇక్కడ నిమ్మకాయలు కూడా సేమ్ అండి. మీరు 5 నుంచి 10 వరకు తీసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా నిమ్మకాయలు, పచ్చిమిర్చి అలాగే క్యారెట్ మనకి 3 కూడా మంచి రుచిగా ఉంటుందండి. ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాము. ఈ పచ్చడిలో పసుపు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అలాగే ఇప్పుడు చల్లగా మంచు కూడా పట్టేస్తుందండి. అంటే మనకి శీతాకాలం ఏట అయింది కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ ఆవాల పిండి 1/2 కప్పు వరకు అంటే 4 స్పూన్ల వరకు మనం ఆవాలు తీసుకుని మిక్సీ కొట్టేసుకోవాలి. ఇక్కడ మెంతిపిండి ఒక 2 స్పూన్ల వరకు మెంతిపిండి బాగా వేయించుకుని అది కూడా మెంతిపిండి కూడా వేసేసుకోండి. అదే కొలతల్లో కారం కూడా ఒక 3 స్పూన్లు కానీ 4 కానీ ఇలా వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి, ఊరగాయ కాబట్టి ఎక్కువగా కారం ఏమి యాడ్ చేయొద్దు. గుప్పుడుతో గుప్పుడు ఉప్పు అంటే కొలతలుగా అంటే కనుక 50 గ్రాములు అనేది దీనికి కూడా ఉప్పు అనేది మనకి పట్టేస్తుందండి. ఎందుకంటే దీంట్లో మిర్చి వేసాం కాబట్టి మిర్చి, పులుపు, తీపి అన్నీ కలిసి మన క్యారెట్ కొంచెం తీపిగానే ఉంటుంది. ఇటు చూస్తే కనుక పచ్చిమిర్చి మనకి కారంగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. నిమ్మకాయ అంటే కనుక పులుపు ఉంటుంది. మొత్తం ఉప్పు అనేది పీల్చేస్తుందండి. సో అందుకోసమే ఉప్పు అనేది మనకి బాగానే పడుతుంది, ఎక్కువ అని అనుకోవద్దు. కారం అయితే సరిపోతుంది. ఇక్కడ అల్లం ముక్కలు 2 ఇంచుల వరకు అల్లం ముక్కలు తీసుకుని అవి కూడా సన్నగా కట్ చేసి అవి కూడా దాంట్లోనే ఒక 5 నిమ్మకాయలు రసం తీసి వేసుకున్నట్లయితే కనుక పులుపు బాగా పట్టి మనకు అయ్యే కాకుండా ఇంకొక 5 నిమ్మకాయలు రసం తీసి వేసుకున్నారంటే కనుక మనకి పచ్చడికి మంచి ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుందండి. ఇలాగా పచ్చడి పెట్టినట్లయితే కనుక మనకి ఇది 6 నెలల పాటైనా కూడా మనం బయట పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ స్టోర్ అనుకునే వాళ్ళు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే బాగుంటుందండి. చూసారా, మొక్కకి ఉప్పు, కారం, నిమ్మరసం అన్నీ పట్టే విధంగా చూసుకుని దాంట్లోనే కొన్ని వెల్లుల్లి వేసుకోండి. అన్నీ వేసాం మనకి మంచి టేస్ట్ ఉంటుంది. దాంట్లో మీరు 1/2 kg వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. 1/2 kg ఆయిల్ వేసుకున్నారంటే కనుక 1/2 kg ఆయిల్కి కూడా మనం ఎక్కువగా ఏమీ వేసుకోవసరం లేదు. ఈ పచ్చడి ఎప్పుడంటే ఇది రైస్లో కన్నా మనకి ఏదైనా చపాతీలు చేసుకున్నప్పుడు లేదా దోశ పోసుకున్నప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ పెరుగన్నంలో తిన్నారంటే ఇంకా అదిరిపోతుందండి. పొంగల్కి వాటికి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ పచ్చడి. ఎందుకంటే అన్నీ వేసాం మనం, నిమ్మకాయ, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసేసాం కాబట్టి డెఫినెట్గా మీకు నచ్చుతుందండి. అందుకే ఖచ్చితంగా ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఏమిటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంత కమ్మని పచ్చడి అస్సలు మిస్ చేసుకోకుండా మా అమ్మ చేసింది ఖచ్చితంగా మీకు చూపించాను కాబట్టి మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీరు బౌల్లోకి ఇలా వేసేసారంటే కనుక కలిపేసి మనం మళ్ళాడు కొంచెం ఊరాక ఇంకొక మనకి ఏ బౌల్లోనో లేదా మనకి ఏ దేంట్లో అయితే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో జాడీ కానీ లేదా మనకి ఏదైనా డబ్బాలో కానీ గాజు డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే కనుక ఇంకో విషయం అండి, ఎప్పుడు కూడా ప్లాస్టిక్ వాటిలో స్టోర్ చేసుకోకూడదు. మనం ఇప్పుడు పెట్టేటప్పుడు ఓకే, కానీ మనం ఎప్పుడైనా పెట్టుకోవాలనుకునేటప్పుడు
గాజాట్లో కానీ లేదా జాడీల్లో కానీ పెట్టుకున్నట్లయితే కనుక మనం పచ్చడి అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా మారకుండా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా కూడా ఈ పచ్చడి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన ఈ 2 పచ్చడిలో ఏ పచ్చడి మీకు బాగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. హెల్తీగా ఉండాలా, టేస్టీగా ఉండాలి అంటే కనుక మీరు ఈ పచ్చడి ఆ పచ్చడి 2 కూడా ఊరగాయలు ఖచ్చితంగా ఈ 2 ఊరగాయలు ట్రై చేశాక ఎలా వచ్చిందండి కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.